హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. మార్నింగే అంటే నైట్ ఇది పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఏంటన్నది చెప్తాను ఇప్పుడు. ఈ పప్పుతో 2 రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ కింద రెడీ చేసుకోవచ్చు. ఇది ముందు రోజు నైట్ పప్పు నానబెడుతున్నానండి. బొబ్బరి పప్పు 1 కప్పు తీసుకున్నాను. అంటే ఏ కప్ అయినా సరే మనకి ఎంత పడుతుందో చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. ఈ బొబ్బరి పప్పుకి ఈక్వల్గా పెసరపప్పు తీసుకోవాలి. పొట్టు పెసరపప్పు అండి ఇది. ఇవి 2 సమానంగా తీసుకోవాలి. అంటే 1 కప్ అదైతే 1 కప్ ఇది తీసుకోవాలి. 2 కలిపి నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి. నైట్ నానబెట్టుకున్నట్లయితే పొద్దునకి లేదా సాయంత్రానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పప్పు. ఇదిగోండి చక్కగా నానిపోయింది పప్పు. ఇదైతే పొట్టు తీసుకొని అవసరం లేదు, అలాగే ఉంచుకోవాలండి పొట్టు. రాత్రి నానబెట్టినప్పుడు ఒకసారి కడిగేసి అప్పుడు నానబెట్టాను అనమాట. ఇప్పుడు ఒకసారి నీళ్లు పంపేసుకొని మళ్ళీ మామూలు నీళ్ళు పోసుకోవాలి. ఈ పప్పు నానబెట్టినప్పుడు ఒక 4-5 స్పూన్ల వరకు బియ్యం కూడా నానబెట్టుకోవాలి పక్కన. ఈ పప్పును ఒకసారి కడిగేసుకుంటున్నానండి. దీంట్లో బియ్యం ఉన్నాయి కదా, నానబెట్టిన బియ్యం కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇది ఒకసారి చేత్తో కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు తీసుకున్నానండి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులో వేసేసాను మిక్సీ గిన్నెలో. కడిగి పెట్టిన పప్పుని ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. కొంచెం కొంచెంగా వాటర్ పడినా పర్వాలేదు, ఎందుకంటే ఇది దోశకు కాబట్టి. దోశకు కొంచెం పలుచగానే రుబ్బుకుంటాం కాబట్టి నీళ్ళు పడినా పర్లేదండి. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాము. పేస్ట్లా చేసేసుకున్నానండి. ఇది రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇది వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసుకోవాలి. అంటే మళ్ళీ పప్పు వేసుకొని రుబ్బుకోవాలి. ముందు అల్లము పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు ఏమి. ఇదిగోండి ముందు కంటే కొంచెం పలుచగా రుబ్బుకున్నానండి. ఇందులో కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ కల్లుప్పుని పౌడర్లా చేసుకొని పెట్టుకుంటానండి. దీన్నే వాడతాను నేను ఎక్కువగా. కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాను. దోశ వేయడానికి పిండి రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం పప్పు మిగిలింది కదా, అంటే ఇది సగం అది సగం అనమాట. సగం రుబ్బాను, సగం ఉంచాను. ఇది ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి వాళ్ళు వేద్దామని చెప్పేసి ఉంచాను అనమాట. దోశ వేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. కొత్త స్టవ్ ఇంకా ఓపెన్ చేయలేదంటే అని అడుగుతున్నారు కదా, ఓపెన్ చేస్తానండి. మంచి రోజు చూసి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే కంగారు ఏముందని చెప్పేసి. పెనం హీట్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి. ఆయిల్ ఏమి ఉండకూడదు. అంటే ముందుగా ఆయిల్ ఏమి వేయకుండానే వేసుకుంటున్నాను దోశ. అప్పుడు బాగా అంటుకుంటుంది. పెనానికి అంటుకుంటే మనకి దోరగా వేగుతుంది దోశ. దీని మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. కావాలంటే క్యారెట్ కూడా వేయచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు. పాపకి ప్లెయిన్ దోశ ఇష్టం కాబట్టి ఇదే వేస్తున్నానండి. స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకున్నానండి. ఈ అట్టు దోరగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పెసరట్టుకి. అస్తమానం వేసుకోం కదండి, ఇలాంటప్పుడు తినొచ్చు. అంటే డైలీ అయితే ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటారు కదా, అప్పుడప్పుడు తినేటప్పుడు పర్వాలేదులేండి, ఆయిల్ ఫుడ్ తిన్నా ఏమవుదు. పిల్లలకి నచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని చక్క ప్లేట్లో తీసుకోవచ్చు. ఇది సెకండ్ దోశ అండి. ఇది ఇంకో విధంగా, అంటే బయట ఎలాగైతే ఫోల్డ్ చేస్తారో ఆ విధంగా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇది ఒక్క దోశ తింటే చాలండి, పొట్టంతా ఫుల్ అయిపోద్ది. దీంట్లో పల్లీ చట్నీ, కానీ ఇది పల్లీ నువ్వుల చట్నీ అండి. నైట్ చట్నీ చేసి ఉంచారు ఆయన, ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా కలిపేసి పెట్టేస్తున్నాను నేను. ఇంకా నాకైతే గట్టి చట్నీ అంటే ఇష్టం అండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, కారం ఉప్పు అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇందులో వాటర్ కలుపుతాం కాబట్టి కొంచెం తగ్గుద్ది. పిల్లలకైతే ఇలా చేసి పెడితే బాగుంటుంది. దోరగా కాలినట్టు ఈ చట్నీలో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మిగిలిన పిండితో దోశలు వేసుకొని తినేసామండి. ఇంకా మిగిలిన పప్పు ఉంది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వెంటనే సాయంత్రం టైంలో 4 ఆ టైంలోకి బయట తీసానండి. ఇది ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఫ్రిడ్జ్ టెంపరేచర్ పోద్ది కదా. ఓ మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి. నీళ్లు పడకూడదండి ముందుగా. ఇందులో వడ వేద్దాం కదా, అప్పుడు నీళ్ళు పడ్డాయో వడ పలుచగా అయిపోతుంది. అంటే మనం పిండి వేసేటప్పుడు పలుచగా అయిపోద్ది, నూనె లాగేస్తాయండి. గట్టిగానే రుబ్బుకోవాలండి. కావాలంటే ఇది గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. ఈ పిండిని చాలా బాగుంటుంది. ఇదిగోండి గ్రైండ్ చేస్తాను మెత్తగా. కొంచెం పలుకు ఉండాలండి, వాడకే పలుకుంటే బాగుంటుంది. దీన్ని బౌల్లోకి తీసుకుందామండి. ఇవి 2 పప్పులే కాకుండా కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ ఇది తక్కువ అనిపిస్తే మీకు పిండి 1 గంట ముందు నానబెట్టుకుంటే అది కూడా దీంతో పాటు రుబ్బేయచ్చు. వాడు ఇంకా రుచిగా వస్తుంది, ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది మీకు.
పిండిని బౌల్లో తీసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో ఒక 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకున్నవి, 4 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి కోర్స్కి గ్రైండ్ చేయాలండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద ఉండాలి కచ్చపచ్చగా. దీన్ని ఇందులో యాడ్ చేసేసేయండి, పిండిలో వేసేసుకోవాలి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క తీసుకోవాలి, 4, 5 లవంగాలు తీసుకోండి. ఈ రెండింటిని పౌడర్లా చేసేయాలి. ఇందులో మిక్సీలో వేస్తే నలగవండి, ఇవన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా ఉండిపోతాయి, అవి పంటి కిందకి తగులుతాయి. పౌడర్లానే చేసుకోవాలి. ఇందులో దంచేసుకుంటే పౌడర్ ఈజీగా అయిపోద్దండి. ఒక 4, 5 వేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళే దంచేసి మనకి ఇచ్చేస్తారండి. మా వాడైతే అలాగే చేసి నాకు ఇచ్చాడు. ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేయాలండి. ఇప్పుడు చేత్తో సరిపడినంత సాల్ట్ వేసుకుని పిండిలో బాగా కలిపేసుకోవాలండి. ఈ లోపల స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత వడలా వేసేద్దాము. ఈ పిండిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ కొత్తిమీర వేయకపోతే మాత్రం మా ఇంట్లో ఎవరో తినరండి, అందుకని చాలా ఎక్కువగానే వేస్తాను నేను. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ఇదిగోండి పిండి ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. వడల్లో వేసేసుకుంటున్నానండి. చేత్తో తీసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఏ అరిటాకు కానీ, లేదంటే పాల ప్యాకెట్ కానీ, ఏదైనా కవర్ అయినా సరే కవర్కి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చేసుకోండి వడల్లాగా. ఆయిల్ బాగా వేడైందన్న తర్వాత వేసుకోవాలండి, లేదంటే నూనె లాగేస్తాయి. 1 బై 1 వేసేసుకోండి. బిగినర్స్ అయితే మాత్రం ఏదైనా దేని మీదైనా పెట్టి మాత్రం వేసుకోండి. ఇలా చేత్తో వేయడం కష్టం అనిపిస్తే ట్రై చేసినా పర్వాలేదు, అవే అలవాటు అయిపోతుంది. అంటే ఫస్ట్ ఎవరికి రాదండి, తర్వాత నేర్చుకుంటాం కదా. ఫస్ట్కి ఇలా చిన్న చిన్నగా వేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. బాగా వేడెక్కినాయిలు కదండి, ముందు వేసి కలర్ వచ్చేస్తూ ఉంటాయి. అవి చూసుకుంటూ టర్న్ చేసుకుంటూ వేసుకోవాలి మళ్ళీ వాళ్ళు, లేదంటే అవి కలర్ వచ్చేస్తూ ఉంటే ఇక్కడ ఒక పక్కన మనం వేస్తూ ఉంటే. ఇదిగోండి చక్కగా కలర్ వచ్చేసింది 2 వైపులా. ప్లేట్లో తీసేసుకుందామండి. మా పిల్లలు హడావిడి చేసేస్తున్నారు బయట. ఒకళ్ళు కాలేజీ నుంచి, ఒకళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. మమ్మీ ఏం చేస్తున్నారు, తొందరగా తీసుకురామని చెప్తున్నారు. ఇంకెందుకు సగంలోనే వాళ్ళకి ప్లేట్లో వేసి ఇచ్చేసానండి. సేమ్ చట్నీ, పల్లి నువ్వుల చట్నీతో కాంబినేషన్తో సూపర్ ఉంటుంది. లేదంటే ఉట్టుగానే తినేచ్చండి. ఇందులో మసాలా వేసాను, కొత్తిమీర కూడా వేసాను కదా, చాలా బాగుంటుంది. ప్రతి బయటికి మసాలా కానీ కొత్తిమీర కానీ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఈ మసాలా వడ అయితే అదిరిపోద్ది, బయట తిన్నట్టే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. 2 రకాల పప్పులు కలిపి ఒకటే వడ, సూపర్ టేస్టీ కాంబినేషన్, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. 2 పప్పులతో 2 రకాల టిఫిన్స్ రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేసేసేయండి, లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.